ఇద్దరు పొగడ్డం, వెనకాల 20 మంది తిట్టడం. మోదిషి నేనెంత ఆనందంగా ఉన్నా. అసలు నా జీవితంలోనండి మా నాన్నగారు మమ్మల్ని కష్టం తెలియకుండా పెంచారండి. ఇక్కడ నాన్నగారి మీద గౌరవం కాదు, నేను ఏ కష్టం తెలియకుండా పెరిగాను తన గురించి చెప్పడం. కష్టం తెలియకుండా పెంచడము తప్పే, నువ్వు నీ పిల్లల్ని పెంచడము తప్పే. ఏ తండ్రి అయినా కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచితే వాడు తప్పు చేసినట్లు లెక్క. కష్టాలు తెలిసేలాగే పెంచాలి. తండ్రి కోటీశ్వరుడైనా సరే పిల్లల్ని రైల్లో జనరల్ కంపార్ట్మెంట్ లో పంపించాలని నేను పంపించే చెబుతున్నా. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. మన ఆస్తి ఇష్టం వచ్చినప్పుడు జలసా చేయొద్దు, దాని విలువలు తెలియవు. కనీసం ఒక 20 ఏళ్ళు వచ్చి ఒక ఉద్యోగంలో చేరి పెళ్లి బాధ్యత వచ్చే వరకు వాళ్ళకి ఏసీలు విమానాలు అలవాటు చేయకూడదు. డబ్బు ఉన్నా సరే ఇది నా సొమ్ము, నేను ఖర్చు పెట్టి నీకు అవసరమైనంత చదువు, నీకు తిండి బట్ట వసతి రోటీ కపడా మకాన్ ఇది నా పని, నీకు భోగాలు ఇవ్వడం నా పని కాదు అని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. మీ సౌకర్యాలు మేము సమకూరుస్తాం, మీ అవసరాలు మేము చూస్తాం, మీ విలాసాలు మేము చూడలేము అని ఏ తండ్రి పిల్లలకు చెప్పాడో ఆ పిల్లలు బాగున్నారు. నేను మా నాన్నగారు నన్ను ఇబ్బంది కష్టం, నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డామండి, ఆ కష్టం మా పిల్లలు పడకూడదు. ఇది ఆలోచన తప్పు. పిల్లలు కష్టపడాలి. పిల్లలు దుఃఖపడకుండా చూడు, కష్టపడకుండా కాదు. దుఃఖపడకూడదు, వాళ్ళకి ఇబ్బందులు రాకూడదు. అందుకని విలాసాలు మొప్పకూడదు. అందుకే వాళ్ళు 6వ తరగతి వాళ్ళని చూసేప్పుడు దుంపతిగా కుంభకర్ణులా ఇంత పొట్ట, అప్పుడే 4 కళ్ళు. 6వ తరగతి వాడికి అంత పొట్ట ఏమిటండి అసలు? అమ్మాయిలు కూడా ఒక్కొక్కరు మధ్య మినపరొట్టెల్లో ఉన్నారు. ఎక్కడ అల్లం పెసరట్టు కనపట్ల, అన్ని మినపరొట్లే. ఎందుకని శుభ్రం కూర్చోవడం నేర్పారు బాగా వీడియో గేమ్స్. అక్కడ కూర్చోబెడతారు వాళ్ళు, ఇక్కడ కూర్చోబెడతారు వీళ్ళు. ఒంగోవడం, లేవడం, ఊడవడం, తోడవడం అంటూ కడగడం అన్ని అలవాటు చేయాలి. అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా భేదం లేకుండా. ఈ గొప్పలకు పోతే ఇవన్నీ ఆసురీ సంపద. ఈ లక్షణాలన్నీ, నేను గొప్పవాడిని, నేను పెద్ద యజ్ఞాలు చేశా, నేను గుళ్ళు కట్టించా, నేనేదో చేసేసా, ఇవన్నీ ఆసురీ లక్షణాలని చెబుతున్నాడు భగవంతుడు. మీరు ఇవి అట్టి పెట్టుకోవాలో లేదో తెలుసుకోండి. ఆవేశానికి మన్నించండి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.